హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను నా యూట్యూబ్లో ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నానండి. అదేమంటే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా చేయాలనేది ఫ్రీ క్లాసెస్ ఇద్దామనుకుంటున్నానండి. ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ బేసిక్స్ క్లాస్ అండి. థ్రెడ్ బ్యాంగిల్ చేయాలంటే ఏమేమి అవసరం అవుతాయి అనే వీడియో అండి. ఇది వచ్చేసి ఫస్ట్ సిల్క్ థ్రెడ్స్ అండి. చూసారు కదా, వీటితో మనం చీరలు కూడా కుచ్చు వేసుకోవచ్చండి. ఇవి అన్ని రకాల సిల్క్ థ్రెడ్ అనేది ఉండాలండి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకొని మనం బ్యాంగిల్కి అనేది చుట్టుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్ ఉండాలండి. సో ఇలాగా ప్రింట్ వచ్చినవి కానీ ఏదైనా డిజైన్ వచ్చిన బ్యాంగిల్స్ అనేది వీటికి మనం థ్రెడ్ బ్యాంగిల్ చేసుకోవడానికి యూజ్ కావండి. ఇలా ప్రింట్ వచ్చిన ఇలా డిజైన్ వచ్చిన బ్యాంగిల్స్ కూడా వేరే థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయొచ్చండి. అవి కూడా ఫర్దర్ వీడియోస్లో చెప్తానండి. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇలాంటి గోట్లు కూడా ఇలాంటి గోట్లు ఉన్నా పర్వాలేదండి. గోట్లు కూడా ప్లెయిన్ ఉండాలండి. సో వీటితో చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఎందుకంటే కొంచెం థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ వచ్చేసి అనేది ఉండాలండి. నెక్స్ట్ ఫెవికాల్ ఉండాలి కదా. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఉండాలండి. అటాచ్ చేసుకోవడానికి మనం ఒక ప్యాడ్ కానీ లేకపోతే ఏదైనా ప్యాడ్ అయినా లేకపోతే ఎందుకంటే మనం థ్రెడ్ చుట్టుకోవడానికి అది ఏదైనా కావాలి కాబట్టి నేను ఇక్కడ చిన్న ప్యాడ్ యూజ్ చేస్తున్నానండి. ఎలా చూడతానండి, చిన్న క్లిప్ యాడ్ చేసే చూడండి. సో అలాగా మనం చుట్టుకోవాలి కదా థ్రెడ్ అనేది మనం బ్యాంగిల్స్ చుట్టుకోవడానికి. సో ఇలాంటిది ఉపయోగిస్తారు. ఒకవేళ ప్యాడ్ లేకపోతే మీ దగ్గర ఏదైనా కానీ నోట్బుక్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ సిజర్ ఉండాలండి. సో ఇవన్నీ మనకి నీడెడ్ అండి. మనం థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంకా మనం ఏమైనా డిజైన్ చేయాలి, ఏదైనా కుందన్స్ అతికించాలంటే అవి కూడా కావాలండి. జస్ట్ ఓన్లీ మనం ఇప్పుడు ఆ బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టడం కోసం మాత్రమే ఇవి నీడెడ్ ఉంటాయండి. ఇంకా మనకు కావాలంటే ఇంకా వేరైనా పూసలు కానీ అవి యాడ్ చేసుకోవాలి. సో మీకు ఏవైనా కానీ పూసల బ్యాంగిల్స్ కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి 3D వర్క్ బ్యాంగిల్స్, మగ్గం బ్యాంగిల్స్ ఇలాంటివి కూడా వస్తున్నాయి కదండి. వాటికి కావాలంటే వాటికి ఇంకా ఏమైనా స్టోన్స్ అలా అవసరం అవుతాయండి. జస్ట్ మనం ఇది చేసుకోవడానికి మాత్రమే అవసరం అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం ఈ క్లాస్లో ఇంకొకటి అండి, మనం థ్రెడ్ బ్యాంగిల్కి ఎలా చుట్టుకోవాలనేది కూడా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ థ్రెడ్ తీసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక మల్టీ కలర్ షైనింగ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇదైతే ఏ దాంట్లోకైనా సూట్ అవుతుందని మనం మీ సైజ్ ఎంతనో ఆ సైజ్ బ్యాంగిల్ తీసుకోవాలండి. ఇక్కడ 2 కానీ 2-4 కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 2-4 ప్లెయిన్ బ్యాంగిల్ తీసుకొని చూశారు కదా, అట్ట సహాయంతో నేను ఒక 20 చుట్లు అనేది చుట్టుకున్నానండి. ఇంకా మీకు కొంచెం దెబ్బగా రావాలంటే ఒక 25 అలా అయినా చుట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 25 తీసుకున్నాను. మీరు 30 అలాగైనా తీసుకోవచ్చు. 20 అయినా సరిపోతుందండి. ఇంకా కొంతమంది 15 కూడా తీసుకుంటారు. అలా చుట్టుకున్న తర్వాత కట్ చేసి అంతా ఎడ్జ్దంతా మనం గమ్ వేసి కొంచెం ఆరేలాగా ఇట్లా చేసుకోవాలండి. గమ్ వేయకపోతే ఆ థ్రెడ్స్ అనేది పెట్టుకోవాలండి, సైడ్కి వెళ్ళి చిక్కు పడుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బ్యాంగిల్ తీసుకొని మనం ఏదైతే థ్రెడ్ చుట్టాలనుకున్నామో ఆ బ్యాంగిల్ తీసుకొని ఒక దగ్గర గ్లూ వేసి తర్వాత మనం తీసుకున్న థ్రెడ్ అనేది అతికించాలండి. ఇంకా ఇలా అతికించిన వెంటనే మనం అనేది థ్రెడ్ చుట్టకూడదు. ఒక 1 మినిట్ గ్యాప్ ఇవ్వాలండి. వెంటనే చుట్టే అది వచ్చేసి మనం లాగినట్లయి మొత్తం ఆ థ్రెడ్ అనేది బ్యాంగిల్కి అతుక్కోకుండా వచ్చేస్తుందండి. ఒక 1 మినిట్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చూశారు కదా, వీడియోలో చూపించే విధంగా మనం ఆ థ్రెడ్ అనేది బ్యాంగిల్ చుట్టుకోవాలండి. చుట్టుకున్నప్పుడు ఇట్లా మందం లేకున్నట్లా ఇట్లా చిన్న సల్పాగా పల్చగాని మొత్తం చుట్టుకోవాలండి వీడియోలో చూపించే విధంగా. సో దారం అనేది చిక్కు పడకోకుండా కూడా జాగ్రత్త పడాలండి. చిక్కు పడితే మొత్తం వెళ్తుంది. ఇవి సిల్క్ థ్రెడ్స్ అనేది తొందరగా చిక్కు పడతాయండి. చూసారు కదా, అలాగ మొత్తం బ్యాంగిల్స్కి ఆ థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి. సో వీడియోలో చూపించే విధంగా చుట్టుకున్నారంటే మీ థ్రెడ్ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుంది.
చూసారు కదా, నేను హాఫ్ బ్యాంగిల్ చుట్టేసానండి. నెక్స్ట్ కూడా ఇలాగే ప్రాసెస్ చేయాలి. సో నేను థ్రెడ్ బ్యాంగిల్ అనేది కంప్లీట్ చేశానండి. చూసారు కదా, ఈ థ్రెడ్ వచ్చేసి షైనీ సిల్క్ థ్రెడ్ అండి. చూసారు కదా, చాలా బాగా మెరుస్తుంది. ఇదే విధంగా ఇంకో గాజు వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇవి సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేసుకుంటే కూడా బాగుంటాయండి. థ్రెడ్ బ్యాంగిల్ ఎంత బాగా షైనీ వస్తుంది కదా. సో ఇలాగేనండి, ఇది వచ్చేసి బేసిక్ క్లాస్. ఇంకా ఏమైనా కానీ మీకు కుందన్స్తో కానీ పల్స్ బ్యాంగిల్స్ కానీ తయారు చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.